పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. S&S పబ్లికేషన్స్. టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది S&S పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన S&S యాప్ లో క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన S&S షూర్ అండ్ సక్సెస్. డిఎస్సి మరియు టెట్ ఎగ్జామినేషన్లలో ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు వచ్చే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిన కాంట్రాక్ట్ ఫామ్స్ మరియు ఫుల్ ఫామ్స్ లను గురించి మనము నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఓకే, కాంట్రాక్ట్ ఫామ్స్ అండ్ ఫుల్ ఫామ్స్. ఓకే, కాంట్రాక్ట్ ఫామ్స్ అండ్ ఫుల్ ఫామ్స్. ఓకే, ఈ మధ్యకాలంలో వీటిని గురించి మనకు ఎక్కువగా ఎగ్జామినేషన్లు అడుగుతున్నారు. ఓకే, కాంట్రాక్ట్ ఫామ్స్ మరియు ఫుల్ ఫామ్స్. మరి కాంట్రాక్ట్ ఫామ్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ కాంట్రాక్ట్ ఫామ్? మరి ఏవైనా రెండు పదాలను మనము ఒకే పదంగా రాయడాన్ని మనము కాంట్రాక్ట్ ఫామ్ లేదా షార్ట్ ఫామ్ అని అంటాం. ఓకే, ఏవైనా 2 పదాలను మనము ఒకే పదంగా రాయడాన్ని కాంట్రాక్ట్ ఫామ్ లేదా షార్ట్ ఫామ్ అని అంటాం. ఓకే, ఇలా చూడండి, గమనించండి. చూడండి, ఇలా ఈజ్ నాట్, ఇక్కడ ఈజ్ నాట్ అనేటివి 2 పదాలు. మరి ఈ 2 పదాలను కలిపి ఒకే పదంగా రాయడాన్ని మనము కాంట్రాక్ట్ ఫామ్ లేదా షార్ట్ ఫామ్ అని అంటాం. ఓకే, 2 పదాలను కలిపి ఒకే పదంగా రాయడాన్ని మనము కాంట్రాక్ట్ ఫామ్ లేదా షార్ట్ ఫామ్ అంటాం. మరి ఇక్కడ ఈజ్ నాట్ అనే ఈ 2 పదాలను కలిపి మనం ఒకే పదంగా రాయబోతున్నాం. చూడండి, ఈజ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ ఏంటి? ఈజంట్. ఇక్కడ ఈజ్ నాట్ అనేటివి 2 పదాలు, ఇక్కడ ఈజంట్ అనేది ఒకే ఒక పదం. మరి 2 పదాలను ఒకే పదంగా రాయడాన్ని మనము కాంట్రాక్ట్ ఫామ్ లేదా షార్ట్ ఫామ్ అంటాం. దీన్ని మనము కాంట్రాక్ట్ ఫామ్ అంటాం, దాన్ని మనము ఫుల్ ఫామ్ అంటాం. మామూలుగా చూడండి, ఈజంట్ అనేది ఏంటి? ఇది కాంట్రాక్ట్ ఫామ్. ఈజ్ నాట్ అనేది ఏంటి? ఫుల్ ఫామ్. మరి ఈజ్ నాట్కి మనము ఈజంట్ అని రాస్తున్నాం. కాబట్టి ఏవైనా 2 పదాలను మనము ఒకే పదంగా రాయడాన్ని కాంట్రాక్ట్ ఫామ్ అని అంటాం. మరి ఈ కాంట్రాక్ట్ ఫామ్స్ మనం ప్రధానంగా 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి యాక్సిలరీ వర్బ్ ప్లస్ నాట్. ఏంటండి యాక్సిలరీ వర్బ్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్స్కు నాటును కలపడం. ఓకే, హెల్పింగ్ వర్బ్స్కు నాటును కలపడం ఒకటైతే, రెండవది సబ్జెక్టుకు హెల్పింగ్ వర్బ్ ఉండడం. ఓకే, హెల్పింగ్ వర్బ్ నాటును కాంట్రాక్ట్ చేయడం ఒకటైతే, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ను కాంట్రాక్ట్ చేయడం ఒకటి. యాక్సిలరీ వర్బ్ అన్నా హెల్పింగ్ వర్బ్ అన్నా ఒకటే. ఓకే, హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ అంటే ఏంటి? యాక్సిలరీ వర్బ్ నాట్, దాన్ని కాంట్రాక్ట్ చేయడం ఒకటి, సబ్జెక్టు ప్లస్ యాక్సిలరీ వర్బ్ కాంట్రాక్ట్ చేయడం ఒకటి. ఈ 2 మనకు ఉన్నాయి. ఫస్ట్ మనము యాక్సిలరీ వర్బ్కు నాట్ను కలిపినప్పుడు ఏ విధంగా కాంట్రాక్ట్ అవుతుందో మనం తెలుసుకుందాం. ఓకే, యాక్సిలరీ వర్బ్ ప్లస్ నాట్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్, ఇవన్నీ మనం ఇంతకుముందే మనము తెలుసుకున్నాం. అయినా ఒకసారి గమనించండి, ఇలా చూడండి, ఒకసారి చూడండి. S&S పబ్లికేషన్స్ వారి పుస్తకాలు అంటే ఆల్ ఇన్ వన్ ఏపీ న్యూ టెక్స్ట్ బుక్స్. మళ్ళీ చెప్తున్నాను, నూతన పాఠ్య పుస్తకాలు ఆధారంగా రూపొందించబడిన ఆల్ ఇన్ వన్ ఏపీ న్యూ టెక్స్ట్ బుక్స్, అలానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్, అలాగే తెలంగాణ SGT ఆల్ సబ్జెక్ట్స్, ఇంకా APSGT ఆల్ సబ్జెక్ట్ బుక్స్. ఈ బుక్స్ ని మీరు ఇంటి వద్ద నుండే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు at www.sonlinebooks.com లో. ఈ వెబ్సైట్ ని విజిట్ చేయండి, మీకు కావాల్సిన టెక్స్ట్ ని ఆర్డర్ చేసుకోండి. చూడండి, ఇవన్నీ యాక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్. యాక్సిలరీ వర్బ్కు నాట్ ఉండడం. చూడండి,
ఈజ్ నాట్. మరి ఈజ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ ఏంటి? ఈజన్. ఇవన్నీ ఫుల్ ఫామ్స్, ఇది కాంట్రాక్ట్ ఫామ్స్. చూడండి, ఈజ్ నాట్, ఈజంట్, ఈజ్ నాట్, ఈజంట్. ఆర్ నాట్, ఆరంట్, ఆర్ నాట్, ఆరంట్. వాజ్ నాట్, వాజంట్, వర్ నాట్, వరంట్. ఇవన్నీ ఒక నియమాన్ని ఫాలో అవుతున్నాయి. చూడండి, గమనించండి. ఈజ్ నాట్, ఈజ్ నాట్ ఎలా రాస్తున్నాం? ఈజ్ దగ్గర రాసి, ఎన్ను దగ్గరగా రాసి, ఆ ఓను తీసేసి ఆ ఓ ప్లేస్లో మనము అపాస్ట్రఫీని పెడుతున్నాం. ఈజంట్. ఇవన్నీ దాదాపుగా మనకి ఒకే నియమాన్ని పాటిస్తున్నాయి. చూడండి, ఈజ్ నాట్, ఈజంట్. ఆర్ నాట్, ఆరంట్. వాజ్ నాట్, వాజంట్. వర్ నాట్, వరంట్. డు నాట్, డోంట్. డస్ నాట్, డజంట్. డిడ్ నాట్, didn't. Have not, haven't. Has not, hasn't. Had not, hadn't. కన్ఫ్యూజ్ కావద్దండి. ఓకే, ఈజ్ నాట్, ఈజంట్. ఆర్ నాట్, ఆరంట్. వాజ్ నాట్, వాజంట్. వర్ నాట్, వరంట్. డు నాట్, డోంట్. డస్ నాట్, డజంట్. డిడ్ నాట్, డిడెంట్. హ్యావ్ నాట్, హ్యావెంట్. హ్యాజ్ నాట్, హ్యాజంట్. హ్యాడ్ నాట్, hadn't. ఓకే, ఎస్. వుడ్ నాట్, వుడెంట్. షుడ్ నాట్, షుడెంట్. కుడ్ నాట్, కుడెంట్. మే నాట్, మెయింట్. మైట్ నాట్, మైటంట్. ఆట్ నాట్, ఆటంట్. నీడ్ నాట్, నీడెంట్. డేర్ నాట్, డేరంట్. యూజ్డ్ నాట్, యూజ్డంట్. ఇవన్నీ వుడ్ నాట్, వుడెంట్. షుడ్ నాట్, షుడెంట్. కుడ్ నాట్, కుడెంట్. మే నాట్, మెయింట్. మైట్ నాట్, మైటంట్. ఆట్ నాట్, ఆటంట్. నీడ్ నాట్, నీడెంట్. డేర్ నాట్, డేరంట్. యూజ్డ్ నాట్, యూజ్డంట్. ఇవన్నీ దాదాపుగా ఒకే నియమాన్ని పాటిస్తున్నాయి, ఒకే నియమాన్ని. సో మామూలుగా మనము హెల్పింగ్ వర్బ్స్ ప్రధానంగా మనము 24 అని చెప్పుకున్నాం. వీటిలో ఒక 5 మనకు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇలా గమనించండి, 5 ప్రత్యేకంగా ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది విల్ నాట్. మీకు చాలాసార్లు చెప్పాను. మరి విల్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ విల్ అంట్ కాదు. మామూలుగా ఇలా రాస్తామంటే మామూలుగా ఇలా విల్ నాట్, విల్ నాట్. మామూలుగా మనం రాస్తామంటే ఎలా? ఇలా విల్లు దగ్గరకు వేసి ఇలా మనం ఎన్టీ అని రాసామనుకోండి, విలంట్ అని వస్తుంది. దార్ ఈజ్ నో విలంట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. విల్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫాము విలంట్ కాదు. ఓకే, విలంట్ కాదు. దేర్ ఈజ్ నో విలంట్ ఇన్ ఇంగ్లీష్. సో ఏంటి? ఓంట్, ఓంట్. విల్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ ఏంటి? ఓంట్, ఓంట్. అదేవిధంగా షెల్ నాట్. షెల్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ కూడా షెల్ నాట్. షెల్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ కూడా షెలంట్ కాదు. దేర్ ఈజ్ నో షెలంట్ ఇన్ ఇంగ్లీష్. షెల్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ షెలంట్ కాదు, షెలంట్ కాదు. ఏంటి? షంట్, షంట్. ఓకే, సో దేర్ ఈజ్ నో షెలంట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో షంట్. విల్ నాట్, ఓంట్. షెల్ నాట్, షంట్. ఓకేనా? ఎస్. కెనాట్. ఎస్. సో కెనాట్కు మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ యాక్చువల్గా ఇలా చూడండి, ఎస్ ఇలా కాదు కానీ ఇలా చూడండి, కెనాట్. కెనాట్కు మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. అన్ని పదాలకు చూడండి, ఇక్కడ విల్లుకు నాటుకు, ఇక్కడ విల్లుకు నాటుకు గ్యాప్ ఉంది, ఇక్కడ విల్లుకు నాటుకు గ్యాప్ ఉంది. కానీ కెనాట్కు మాత్రం గ్యాప్ ఉండదు. డోంట్ గివ్ గ్యాప్. చూడండి, ఇలా కెన్ అని రాసి ఇలా నాట్ అని ఇక్కడ రాస్తే చూడండి, ఇలా కెన్ నాట్ ఇలా రాయకూడదు. ఓకే, దగ్గర రాయాలి. సో కెనాట్, కెనాట్. రైట్, వెరీ నియర్. ఓకే, దగ్గర రాయాలి. ఇలా కెనాట్. గ్యాప్ ఇవ్వకూడదు, గ్యాప్ ఇవ్వకోకుండా రాయాలి. ఇలా గ్యాప్ ఇవ్వకూడదు, గ్యాప్ ఇవ్వకోకుండా ఇలా కలిపి రాయాలి. అది కెనాట్ యొక్క ప్రత్యేకత. మరి కెనాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ ఏంటి? చాలామంది ఇలా 2 ఎన్నులు ఉన్నాయి కాబట్టి కాంట్రాక్ట్లో కూడా ఇలా సిఏఎన్ మళ్ళీ ఎన్ అపాస్ట్రఫీ అని 2 ఎన్నులు రాస్తుంటారు. మరి 2 ఎన్నులు కాదు. కెనాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ ఓన్లీ ఒక ఎన్నే, కాంట్, కాంట్. ఓకే, కాంట్. సింగిల్ ఎన్నే, ఒక ఎన్నే రాయాలి. ఓకే, కెనాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ ఏంటి? కాంట్, కాంట్.
దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్, మస్ట్ నాట్. ఇది యాక్చువల్గా ఇక్కడ ఏం ప్రాబ్లం ఏం లేదు, కానీ మనం కాంట్రాక్ట్ చేసేప్పుడు మస్టంట్ అని రాస్తున్నాం. మస్ట్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ మస్టంట్. కానీ ఇక్కడ రాయడమేమో మస్టంట్ అని రాస్తున్నాం, కానీ దీన్ని పలకడం మాత్రం మజంట్గా పలకాలి. చెప్పండి, మజంట్గా పలకాలి. ఓకే, మస్ట్ నాట్, మస్టంట్ రాసేదేమో మస్టంట్ రాస్తున్నాం, కానీ పలకడం మాత్రం మనము మజంట్గా పలకాలి. ఓకే, నెక్స్ట్ యామ్ నాట్. ఇది ఒక ప్రత్యేక పదం, మీకు చాలాసార్లు చెప్పాను. ఓకే, యామ్ నాట్. ఇలా గమనించండి, యామ్ నాట్. చాలామంది పిల్లలు యామ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ యామంట్ యామ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ యామంట్ అంటుంటారు. బట్ దేర్ ఈజ్ నో యామంట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. యామ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ యామంట్ కాదు. మరి యామ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ ఏంటంటే నాట్. ఇలా అపాస్ట్రఫీ ఎం పెట్టి తర్వాత స్పేస్ వదిలి నాట్ రాయాలి. ఇది యామ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్. అన్ని పదాలు నాట్ వద్ద కాంట్రాక్ట్ అవుతుంటే ఒక్క యామ్ నాట్లో ఏ వెళ్ళిపోయి ఎస్ నాట్ అనాలి. ఓకే, ఎస్, యామ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ యామంట్ కాదు, ఏమనాలి? నాట్ అనాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి కొన్ని చోట్ల మామూలుగా ముఖ్యంగా క్వశ్చన్ ట్యాగ్లో ఎస్ ఐఎమ్ ఏ టీచర్ యామంటై. కొన్ని చోట్ల మనము ఇలా యామంట్ అని రాయలేని పరిస్థితుల్లో ఆరంట్ అని రాస్తుంటాం. ముఖ్యంగా క్వశ్చన్లో ఈ యామంట్, ఈ యామ్ నాట్ను రాయాలి అంటే ఆరంట్గా రాస్తుంటారు. ఓకే, యామంట్ అని మాత్రం రాయకూడదు. ఓకే, యామంట్ అని రాయకూడదు. ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇలా చూడండి, ఒకసారి ఇలా గమనించండి, ఒకసారి చూడండి. నేను మరి యామ్ నాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతావన్నీ ఓకేనా? చూడండి, ఈజ్ నాట్, ఈజంట్, ఆర్ నాట్, ఆరంట్, వాజ్ నాట్, వాజంట్, వర్ నాట్, వరంట్, డు నాట్, డోంట్, డస్ నాట్, డజంట్, డిడ్ నాట్, డిడంట్, హ్యావ్ నాట్, హ్యావంట్, హ్యాజ్ నాట్, హ్యాజంట్, హ్యాడ్ నాట్, హ్యాడంట్, వుడ్ నాట్, వుడంట్, షుడ్ నాట్, షుడంట్, ఎస్, కుడ్ నాట్, కుడంట్, మే నాట్, మేంట్, మైట్ నాట్, మైటంట్, ఆట్ నాట్, ఆటంట్, నీడ్ నాట్, నీడంట్, డేర్ నాట్, డేరంట్, యూజ్డ్ నాట్, యూజ్డంట్. ఎస్, ఈ ప్రత్యేకమైన పదాలు. విల్ నాట్, వోంట్, షల్ నాట్, షంట్, కెనాట్, కాంట్, మస్ట్ నాట్, మజంట్, యామ్ నాట్, నాట్. ఇలా గమనించి ఒకసారి ఇలా చూడండి ఒకసారి. యామ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ నాట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా చూడండి, ఇలా ఐఆమ్ నాట్ గోయింగ్, ఇక్కడ ఐఆమ్ నాట్ అని మనం కాంట్రాక్ట్ ఫామ్లో రాయాలంటే నాట్ గోయింగ్, ఇలా అపాస్ట్రఫీ ఎం పెట్టి నాట్, నాట్ గోయింగ్. మరి ఎక్కడైనా కానీ మనం ఇలా యామంట్ అని రాయాల్సి వస్తే, ఇలా యాక్చువల్లీ ఇది నాట్, ఎక్కడైనా కానీ ఇలా యామంట్ అని రాయాల్సి వస్తే యామంట్ అని మాత్రం రాయకూడదు. యామంట్ అనేది ఇంగ్లీష్ లేదు, అందుకే యామంట్కు బదులుగా మనము ఎస్ ఆరంట్ను ఉపయోగిస్తుంటాం. ముఖ్యంగా ఈ క్వశ్చన్ ట్యాగ్లో మీకు తెలుసు కదా, చూడండి. యాక్చువల్గా ఐఆమ్ ఏ టీచర్ అని వచ్చినప్పుడు యాక్చువల్గా యామంటై అని రాయాలి. యామంటై అని యాక్చువల్ రాయాలి, కానీ యామంటై అని మనం రాయం, ఇది రాంగ్. మరి యామంటైకి బదులుగా ఏం రాస్తాం? ఆరంట్ను ఉపయోగిస్తాం. ఆరంటై అన్నాం. ఎక్కడైనా యామంట్ అని రాయాల్సి వచ్చినప్పుడు అక్కడ మనం ఆటోమేటిక్గా ఏం రాస్తాం? ఆరంట్ అని రాస్తాం. అది మనం ఆ విధంగా తీసుకుంటున్నాం, ఎందుకంటే నాట్ అనేది మనం ఇక్కడ క్వశ్చన్లో మనం రాయలేం కాబట్టి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏది ఏమైనా ఐఎమ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ ఏంటి?
నాట్. ఒకవేళ ఎప్పుడైనా మనం ఇలా షార్ట్ టర్న్ చేసి రాయాల్సి వస్తే ఇలా రాయాల్సి వస్తే మాత్రం సో ముఖ్యంగా క్వశ్చన్ ట్యాగ్లో యామంట్కి బదులుగా మనం ఏం రాయాలి, ఆర్ అంటని రాయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ముఖ్యంగా క్వశ్చన్స్లో మాత్రం మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. కానీ రియల్గా అయితే మాత్రం ఐఎమ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ ఏంటి, నాట్. ఓకేనా, అర్థమైంది కదా. ఇవి మామూలుగా యాక్సిలరీ వర్బ్ ప్లస్ నాట్. ఓకే, హెల్పింగ్ వర్బ్కు నాట్ను కలిపినప్పుడు ఏర్పడే కాంట్రాక్ట్ ఫామ్స్. ముఖ్యంగా ఇది గమనించండి, ఇది అవసరం లేదు. అవి మీరు ఇంతకుముందు చెప్పిన కాంట్రాక్ట్ ఫామ్స్ చూడండి, ఒకసారి బాగా గమనించండి. ఈజ్ నాట్, ఈజంట్, ఎస్, ఆర్ నాట్, ఆరంట్, వాజ్ నాట్, వాజంట్, వర్ నాట్, వరంట్, డు నాట్, డోంట్, డజ్ నాట్, డజంట్, డిడ్ నాట్, డిడంట్, హ్యావ్ నాట్, హ్యావంట్, హ్యాజ్ నాట్, హ్యాజంట్, హ్యాడ్ నాట్, హ్యాడంట్, ఎస్, will not, won't, would not, wouldn't, shall not, shan't, should not, shouldn't, cannot, can't, could not, couldn't, may not, mayn't, might not, mightn't, yes, must not, mustn't, ought not, oughtn't, need not, needn't, dare not, daren't, used not, usedn't. ఓకే, ఇవన్నీ మనకి అన్నీ కాంట్రాక్ట్ ఫామ్సే ఇవన్నీ. మరి ఒక యామ్ నాట్కి మాత్రం నాట్ అని రాస్తాం. ఇది మామూలుగా. సో ముఖ్యంగా ఇది ఒకటి గమనించండి ఈ విషయం. ముఖ్యంగా జనరల్గా ఇది మీరు మామూలుగా ఏనండి, మరీ అంత సీరియస్గా కాదు, కానీ ఈ ముఖ్యంగా ఈ బీ ఫామ్స్ కానీ, ఈ హ్యావ్ ఫామ్స్ కానీ, తర్వాత ఈ విల్లు వుడ్డు, ఈ మొదలగు వాటికి మామూలుగా వీటికి విల్లు వుడ్డు, ఒకసారి షెల్లు షుడ్డు, మామూలుగా ఇలా జనరల్గా మనం చూస్తుంటాం. ఈ వీటికి ఇలా రాసినప్పుడు ముఖ్యంగా ఇలా రెండు రకాలుగా రాస్తుంటారు. చూడండి, ఇలా చూడండి. హీ ఈజ్ నాట్ గోయింగ్, హీ ఈజ్ నాట్ గోయింగ్, హీ ఈజ్ నాట్ గోయింగ్. చూడండి, గమనించండి. హీ ఈజ్ నాట్ గోయింగ్, he is not going, he is not going, he is not going. మరి is not యొక్క కాంట్రాక్ట్ ఫామ్ ఏంటి చెప్పాలి, isn't, he isn't, he isn't going, he isn't going. ఇది మామూలుగా, ఇది ఇంకా ఇది పర్ఫెక్ట్. ఇంకా దీని గురించి మీరు ఇది నౌ లేటెస్ట్ మెథడ్, లేటెస్ట్గా మనం రాసేది. దీన్ని ఇలా కూడా రాసేవాళ్ళు మామూలుగా. ఇలా చూడండి, హీ ఇలా అపాస్ట్రఫీ పెట్టి హీస్ నాట్ గోయింగ్, ఇలా కూడా రాయొచ్చు. ఇది ఓల్డ్ ఫ్యాషన్. ఓకే, ఓల్డ్ అని కాదు, కానీ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా ఇదే రాస్తున్నాం. దీన్ని ఇలా అపాస్ట్రఫీ ఎస్ పెట్టి ఇలా ఫుల్ ఫామ్తో కూడా రాస్తుంటారు. ఇట్స్ నాట్, ముఖ్యంగా బీ ఫామ్స్ కానీ హ్యావ్ ఫామ్స్ కానీ వీటికి అలా రాస్తుంటారు. చూడండి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఐ హ్యావంట్ గాన్, ఐ హ్యావంట్ గాన్. దీనికి యాక్చువల్లీ ఇలా చూడండి, ఇలా గమనించండి, ఇలా చూడండి ఒకసారి, ఇలా చూడండి చూడండి. ఎస్ ఇలా చూడండి. ఐ హ్యావ్ నాట్ గాన్, మరి ఈ హ్యావ్ నాట్ యొక్క కాంట్రాక్ట్ ఫామ్ ఏంటి, హ్యావంట్. యొక్క కాంట్రాక్ట్ ఫామ్ ఏంటి, హ్యావంట్. ఇది మామూలుగా ఇది ఫిక్స్గా అండి. ఐ హ్యావంట్ గాన్. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఇలా అపాస్ట్రఫీ పెట్టి వి పెట్టి నాట్ను ఫుల్గా రాయడం. ఐవ్ నాట్ గాన్, ఇలా కూడా రాయొచ్చు. ముఖ్యంగా బీ ఫామ్స్కు హ్యావ్ ఫామ్స్కు ఇలా మనం రాయొచ్చు. 2 వర్షన్స్ ఉన్నాయి. ఓకే, నెగిటివ్లో కానీ మనం ఎక్కువగా ఉపయోగించేది ఇదే. ఇది మాత్రం మళ్ళీ మర్చిపోవద్దండి.
ఇది ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పాను అంతే. మరి దీన్ని మర్చిపోవద్దండి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒరిజినల్ కాంట్రాక్ట్ ఫామ్స్ని మర్చిపోవద్దండి. హ్యావ్ నాట్ ఇక కాంట్రాక్ట్ ఫామ్ హ్యావ్ అంటే దీన్ని ఇలా కూడా రాయొచ్చు అని చెప్తున్నాను. మరీ ఇలా రాయొద్దండి. మరి ఎలా? హ్యావ్కేమో అపాస్ట్రఫీ విఈ, నాట్కేమో ఎన్టీ. ఇది ఇంకా టోటల్ తప్పు. ఇదొద్దు. ఓకే, ఓన్లీ ఈ 2 వర్షన్సే మనకున్నాయి. ఇది ప్రజెంట్ రన్నింగ్ వర్షన్. నేను ఫస్ట్ మీకు చెప్పాను అవి, వాటిపైన మీరు పూర్తిగా ఐడియా కలిగి ఉండాలి. వాటిని మర్చిపోద్దండి. ఓకేనా? ఇవి మామూలుగా యాక్సిలరీ వర్బ్కు నాటును కలపగా ఏర్పడే కాంట్రాక్ట్ ఫామ్స్. తర్వాత సబ్జెక్ట్ ప్లస్ యాక్సిలరీ వర్బ్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాయి చూడండి, గమనించండి. సబ్జెక్ట్ ప్లస్ యాక్సిలరీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సబ్జెక్ట్ ఏంటి? ఇది ఐ, ఇది యామ్, ఇది సబ్జెక్టు, ఇది యాక్సిలరీ వర్బ్. ఈ సబ్జెక్టు యాక్సిలరీ వర్బ్ను కూడా మనము కాంట్రాక్ట్ చేయొచ్చు. ఎలా? చూడండి, ఇలా ఐఎమ్ గోయింగ్ అంటుంటాం. సబ్జెక్టుని కూడా మనము కాంట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, వాటిని కూడా చూద్దామా? ఒకసారి చూడండి. సో హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ మీకు చాలాసార్లు చెప్పాను. ఓకే, హెల్పింగ్, దీని మీద ఇంకా పెద్దగా ఇది ఎక్కువ గుర్తుపెట్టుకోండి, హ్యావ్ అంటని. దీన్ని ఎక్కువగా మీరు మరీ ఎక్కువ ఆలోచించదండి. ఓకేనా? నెక్స్ట్ ఈ సబ్జెక్ట్కి యాక్సిలరీ వర్బ్ను కలిపినప్పుడు ఎలానో ఒకసారి చూడండి, గమనించండి. ఇలా చూడండి. ఓకేనా? ఇలా గమనించండి, చూడండి. ఇలా ఐ యామ్ చూడండి, ఐ యామ్కి ఏం రాసాం? ఐ అపాస్ట్రఫీ ఎం పెట్టాం, ఐయామ్. చూడండి, ఐయామ్. ఇలా ఐ అపాస్ట్రఫీ విఈ ఉంటే మాత్రం ఐ హ్యావ్. ఐ అపాస్ట్రఫీ విఈ ఉంటే మాత్రం ఐ హ్యావ్. ఇలా ఐ అపాస్ట్రఫీ 2 ఎల్లులు ఉంటే మాత్రం ఐ విల్. నెక్స్ట్ ఇలా ఐ అపాస్ట్రఫీ ఉండి డి మాత్రం ఐ హ్యాడ్ అని అనండి, లేదా ఐ వుడ్ అని అనండి. ఐ హ్యాడ్ అని అనొచ్చు, ఐ వుడ్ అని అనొచ్చు. ఓకేనా? కన్ఫ్యూజ్ కావద్దు. ఐ అపాస్ట్రఫీ ఎం అంటే ఐ యామ్, ఐ అపాస్ట్రఫీ విఈ అంటే ఐ హ్యావ్, ఐ అపాస్ట్రఫీ ఎల్ఎల్ అంటే ఐ విల్, ఐ అపాస్ట్రఫీ డి అంటే ఐ హ్యాడ్ కావచ్చు, ఐ వుడ్ కావచ్చు. మరి అక్కడ వుడ్డా హ్యాడా అని ఎలా తెలుసుకుంటాం? మీకు ఇంతకుముందు తెలుసు. ఏంటి? మామూలుగా వుడ్ తర్వాత V1 ఉపయోగించాలి. సాధారణంగా వుడ్ తర్వాత V1 ఉపయోగించాలి. ఇలా చూడండి, గమనించండి. సాధారణంగా వుడ్ తర్వాత V1 ఉపయోగించాలి, వర్బ్ 1 ఉపయోగించాలి. అదేవిధంగా హ్యాడ్ తర్వాత V3ని ఉపయోగించాలి. ఇది మామూలు, మీకు చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఆఫ్టర్ వుడ్ వీ యూజ్ V1, ఆఫ్టర్ హ్యాడ్ వీ యూజ్ V3. ఇది మీ అందరికీ చాలా తెలుసు. హ్యాజ్ హ్యాడ్ల పక్కలో ఖచ్చితంగా V3 ఉండాలి. అదేవిధంగా మోడల్ వర్బ్స్ షెల్, వుడ్, వీటి తర్వాత ఖచ్చితంగా V1 ఉండాలి. కాబట్టి ఇలా అపాస్ట్రఫీ డి ఉండి పక్కలో మెయిన్ వర్బ్ V1 ఉందనుకోండి, దీన్ని ఏమనాలి? వుడ్ అనాలి. ఇలా అపాస్ట్రఫీ డి ఉండి పక్కలో V3 ఉందనుకోండి, ఖచ్చితంగా చెప్పాలి, ఖచ్చితంగా హ్యాడ్ అనుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ అపాస్ట్రఫీ డి గో ఉందనుకోండి, గో అనేది ఏంటి? V1. సో దీన్ని ఏమనొచ్చు మనము? చెప్పాలి, ఐ వుడ్ గో అనొచ్చు. నెక్స్ట్ అండి, ఇలా ఐ అపాస్ట్రఫీ డి గాన్ ఉందనుకోండి, గాన్ అనేది ఏంటి? ఇది V3. సో మనం ఏమనొచ్చు? ఐ హ్యాడ్ గాన్. ఇది మామూలే. ఇంకా డి ఉందంటే పక్కలో V1 ఉంటే వుడ్ అనాలి, V3 ఉంటే హ్యాడ్ అనాలి. ఓకేనా? అర్థమవుతుంది కదా? కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, ఇలా చూడండి ఒకసారి నీట్గా గమనించండి. ఇలా గమనించండి. నెక్స్ట్ వి అపాస్ట్రఫీ ఆర్ఈ ఉంటే వీఆర్. వి అపాస్ట్రఫీ విఈ ఉంటే వీ హ్యావ్.
వీ హ్యావ్. వీ అపాస్ట్రఫీ ఎల్ అంటే వీ విల్. వీ విల్. వీ అపాస్ట్రఫీ డి ఉంటే వీ హ్యాడ్ లేదా వీ వుడ్. వీ హ్యాడ్ లేదా వీ వుడ్. యూ అపాస్ట్రఫీ ఆర్ఈ ఉంటే యూ ఆర్. యూ ఆర్. యూ అపాస్ట్రఫీ విఈ ఉంటే యూ హ్యావ్. యూ అపాస్ట్రఫీ ఎల్ఎల్ ఉంటే యూ విల్. యూ విల్. మామూలుగా అపాస్ట్రఫీ ఎల్ఎల్ ఉంటే విల్లు కానీ షెల్లు కానీ అనుకుంటుంటాం, బట్ ఎక్కువ భాగం విల్లే. ఎక్కువ భాగం విల్లే. ఎస్, యూ విల్. నెక్స్ట్ యూ అపాస్ట్రఫీ డి. యూ అపాస్ట్రఫీ డి. యూ హ్యాడ్ లేదా యూ వుడ్. యూ హ్యాడ్. యూ వుడ్. అపాస్ట్రఫీ ఎల్ఎల్ ఉంటే మామూలుగా విల్లు కానీ షెల్ కానీ అనుకుంటున్నాం, కానీ విల్ ఈజ్ ద మోస్ట్ కామన్ యూసేజ్. విల్ ఎక్కువగా ఉపయోగిస్తున్నాం, ఎక్కువగా. ఓకేనా? అపాస్ట్రఫీ ఎల్ఎల్ అంటే మనం ఎక్కువ విల్లే అనుకోవాలి. ఓకే, ఎస్. ఒకవేళ మనకు అక్కడ విల్లు అనుకోలేని పక్షంలో అది రెండో విషయం, షెల్ అనేది. కానీ ఎక్కువ భాగం మనం విల్ అనుకుంటున్నాం. ఓకే, ఎస్. నెక్స్ట్ యూ అపాస్ట్రఫీ ఎల్ఎల్ యూ విల్. యూ అపాస్ట్రఫీ డి యూ హ్యాడ్ యూ వుడ్. ఇంకా హ్యాడ్ వుడ్కు సేమ్, అన్నీ ఒకటే. ఓకేనా? ఎస్. నెక్స్ట్ హీ అపాస్ట్రఫీ ఎస్. హీ ఈజ్ లేదా హీ హ్యాస్. సేమ్, ఇక్కడ కూడా అంతే. హీ ఈజ్, హీ హ్యాస్. ఇక మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఈ అపాస్ట్రఫీ ఎస్ ఇలా హ్యాజ్ ఉంటే చూడండి, ఇలా గమనించండి. ఈ అపాస్ట్రఫీ ఎస్, ఈ అపాస్ట్రఫీ ఎస్, ఇది ఒకటేమో ఈజ్ అనుకోవాలి, ఒకటేమో హ్యాజ్ అనుకోవాలి. మరి ఈజా హ్యాజా అని ఎలా తెలుసుకుంటాం? ఈజా హ్యాజా అని ఎలా తెలుసుకుంటాం? సేమ్, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ తర్వాత V3 ఉండాలి. V3 ఉంటే హ్యాజ్ అనండి. V3 మాత్రమే ఉంటే హ్యాజ్ అనండి. V3 లేకపోతే మాత్రం ఎస్. మామూలుగా ఈ యాక్టివ్లో మనకు ఈజ్ తర్వాత మనకు V4 ఉంటుంది. చూడండి, హీ అపాస్ట్రఫీ ఎస్ గోయింగ్. హీ అపాస్ట్రఫీ ఎస్ గోయింగ్. ఇది హీ ఈజ్ గోయింగ్. హీ ఈజ్ గోయింగ్ V4. హ్యాజ్ మాత్రం కాదు. చూడండి, హీ అపాస్ట్రఫీ ఎస్ గాన్. V3 ఉంది అనుకోండి, V3 ఉంది అనుకోండి, ఖచ్చితంగా మనము హ్యాజే అనుకోవాలి. V3 ఉంది అనుకుంటే ఖచ్చితంగా మనము హ్యాజే అనుకోవాలి. మామూలుగా అపాస్ట్రఫీ ఎస్ ఉండి V4 ఉంటే ఈజ్ అనుకుంటాం. ఇలా ఎస్ ఉండి V3 ఉంటే మామూలుగా హ్యాజ్ అనుకుంటాం. ఇంతకుముందు మీకు చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఓకే, అర్థమవుతుంది కదా? సో అక్కడ కూడా అపాస్ట్రఫీ డి వుడ్ కానీ హ్యాడ్ కానీ, V1 ఉంటే వుడ్, V3 ఉంటే హ్యాడ్. ఇక అపాస్ట్రఫీ ఎస్ అంటే ఈజ్ కానీ హ్యాజ్ కానీ, V3 ఉంటే హ్యాజ్, V3 కాకుండా V4 అలా ఉన్నట్లయితే ఈజ్ అనుకుంటుంటాం. ఓకే, మిగతావన్నీ సేమ్ అలానే ఉంటాయి. నెక్స్ట్ హీ అపాస్ట్రఫీ ఎల్ఎల్ హీ విల్. హీ విల్. హీ అపాస్ట్రఫీ డి. సో హీ హ్యాడ్ హీ వుడ్. సీస్. సీస్. హీడ్. హీడ్. అలా సీస్. సీల్. సీల్. ఎస్, సీస్. సీస్ అంటే ఏంటి? సీ ఈజ్ లేదా సీ హ్యాస్. నెక్స్ట్ సి అపాస్ట్రఫీ ఎల్ఎల్ సీ విల్. సి అపాస్ట్రఫీ డి సీ హ్యాడ్ సీ వుడ్. ఇట్స్. ఇట్ ఈజ్ ఇట్ హ్యాస్. ఇట్స్. ఇట్ ఈజ్ ఇట్ హ్యాస్. ఇట్స్. ఇట్ ఈజ్ ఇట్ హ్యాస్. మీరు ఈ ఇట్స్ గురించి కొద్దిగా నేర్చుకోండి. ఇలా చూడండి, ఒకసారి ఇలా గమనించండి. ఇలా చూడండి, మామూలుగా ఈ ఇట్ అపాస్ట్రఫీ ఎస్ ఉందనుకోండి, ఎస్ ఇది మనము ఇట్ ఈజ్ అన్న అనుకోవచ్చు, లేదా ఇట్ హ్యాజ్ అన్న అనుకోవచ్చు. ఇట్ హ్యాజ్ అన్న అనుకోవచ్చు. ఇట్ ఈజ్ లేదా ఇట్ హ్యాజ్ అనుకోవచ్చు. ఓకే, పక్కలో V3 ఉంటే హ్యాజ్ అనుకుంటాం, V4 ఉంటే ఈజ్ అనుకుంటాం. ఇది మామూలే. ఒకసారి ఇట్స్ ఇలా అపాస్ట్రఫీ లేకోకుండా ఉంటుంది. అపాస్ట్రఫీ లేకోకుండా ఉంటుంది. అపాస్ట్రఫీ లేకోకుండా ఉంటుంది. అప్పుడు ఇది మనకు పొసెసివ్ అబ్జెక్టివ్ అవుతుంది, లేదా పొసెసివ్ ప్రొనౌన్ అవుతుంది. మీకు చెప్పాను మీకు మామూలుగా. ఓకే, ఇట్స్ టైల్. ఇట్స్ టైల్. టైల్ అనేది ఏంటి? నౌను. ఇట్స్ ఇది పొసెసివ్ అబ్జెక్టివ్. మామూలుగా మీకు ఇట్స్ అనేది యాక్చువల్గా పొసెసివ్ ప్రొనౌన్. అది ఒక నౌనుకు ముందర ఉపయోగించడం వలన దాన్ని మనము పొసెసివ్ అబ్జెక్టివ్ అంటున్నాం. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అపాస్ట్రఫీ ఎస్ ఉన్నప్పుడు మాత్రమే ఇట్ ఈజ్ ఇట్ హ్యాజ్ అనుకోవాలి.
అపాస్ట్రఫీ లేకుండా ఇట్స్ ఉందంటే మాత్రం దాన్ని పొసెసివ్గా మనం ట్రీట్ చేయాలి. ఓకే, పొసెసివ్. పక్కలో నౌన్ ఉంటే ఎస్, మామూలుగా దీన్ని పొసెసివ్ అడ్జెక్టివ్ అంటుంటాం మామూలుగా. మీకు ప్రణవంలో చెప్పాం క్లియర్గా. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఏంటి, ఇలా గమనించండి. నెక్స్ట్ దే అపాస్ట్రఫీ ఆర్ఈ దే ఆర్, దే అపాస్ట్రఫీ వి దే హ్యావ్, దే అపాస్ట్రఫీ ఎల్ఎల్ దే విల్, దే అపాస్ట్రఫీ డి దే హ్యాడ్ దే వుడ్. ఓకే, ఇవన్నీ ఏంటివి? సబ్జెక్టుకు యాక్సిలరీ వర్బ్ను కలపగా ఏర్పడినవి. సో మామూలుగా కాంట్రాక్షన్ రెండు. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? యాక్సిలరీ వర్బ్కు నాటును కలిపేటివి, యాక్సిలరీ వర్బ్కు నాటును కలిపేటివి. ఓకే, యాక్సిలరీ వర్బ్కు నాటును కలిపి అవి మొదటివి. ఇవి మీరు మరీ కన్ఫ్యూజ్ కాకూడదు. ఇలా చూడండి ఒకసారి. ఎస్, ఇవి బాగా నేర్చుకోవాలి. ఇవి స్టాండర్డ్, ఇవి స్టాండర్డ్. మరి ఏదో చెప్తున్నాను, మరి కన్ఫ్యూజ్ కావద్దండి. ఇవి స్టాండర్డ్. ఈజ్ నాట్, ఈజ్ అండ్, ఆర్ నాట్, ఆర్ అండ్, వాజ్ నాట్, వాజ్ అండ్, వర్ నాట్, వర్ అండ్, ఇవన్నీ స్టాండర్డ్. ఇవి యాక్సిలరీకి నాటును కలుపుగా వచ్చే కాంట్రాక్ట్స్. రెండోది ఏంటి? ఇలా చూడండి, రెండోది ఏంటి? ఎస్, ఇవి సబ్జెక్టుకు యాక్సిలరీ వర్బ్ను కలిపేటివి. ఓకేనా? ఇవి మనకి కాంట్రాక్ట్ ఫామ్స్ మరియు ఫుల్ ఫామ్స్. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని మనకు అదర్ కాంట్రాక్షన్ కూడా మనకు కనిపిస్తున్నాయి. చూడండి, వాటిలో ముఖ్యంగా వచ్చేసి లెటర్స్. చూడండి, లెట్ అస్. ఈ లెట్ అపాస్ట్రఫీ ఎస్ అంటే మామూలుగా మనము లెటర్స్ అంటూ ఉంటాం. ఇది ఒక మామూలుగా రెగ్యులర్గా కనిపించే మనకు ఒక కాంట్రాక్ట్ ఫామ్. ఓకే, లెట్స్ని మనం ఏమనుకోవాలి? లెటర్స్గా భావించాలి. లెట్స్ని మనము లెటర్స్గా భావించాలి. ఓకే, ఇంకా కొన్ని ఇలా చూడండి, కొన్నింటిని గమనించండి. చూడండి. ఎస్, దేర్స్, దేర్ ఈజ్, దేర్ హ్యాస్, దేర్స్, దేర్ ఈజ్, దేర్ హ్యాస్, దేర్ విల్, దేర్డ్, దేర్ హ్యాడ్, దేర్ వుడ్. ఓకే, ఇవన్నీ మామూలుగా మనకు దేర్స్ ఎక్కువ కనిపిస్తుంది కదా, ఇవన్నీ మామూలుగా కామన్గా కనిపిస్తుంటాయి. నెక్స్ట్ లెట్స్, ఎల్ఈటి అపాస్ట్రఫీ ఎస్, లెటర్స్. హియర్స్, హియర్ ఈజ్. దట్స్, దట్ ఈజ్. హౌస్, హౌ ఈజ్. వాట్స్, వాట్ ఈజ్. హూస్, హూ ఈజ్. ఇలా మనం కాంట్రాక్ట్ ఫామ్స్ నేర్చుకోవాలి. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మాత్రం ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు వస్తూ ఉంటాయి. ఓకే, సో మీరు యాక్సిలరీ వర్బ్ ప్లస్ నాట్కు సంబంధించిన కాంట్రాక్ట్ ఫామ్స్ నేర్చుకోవాలి, సబ్జెక్ట్ ప్లస్ యాక్సిలరీ వర్బ్కి సంబంధించిన కాంట్రాక్ట్ ఫామ్స్ నేర్చుకోవాలి, రెండు నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, ఒక ఐడియా చెప్పండి. ఇలా అపాస్ట్రఫీ విఈ ఉందంటే ఏమనుకోవాలి? చెప్పాలి. అపాస్ట్రఫీ విఈ ఉందంటే ఏం చెప్పుకోవాలి? హ్యావ్, హ్యావ్, హ్యావ్. ఇలా ఐ అపాస్ట్రఫీ విఈ ఉందంటే ఏం చెప్పాలి? ఐ హ్యావ్, ఐ హ్యావ్. నెక్స్ట్ ఇలా ఐ అపాస్ట్రఫీ డి ఉందంటే ఏమనాలి? చెప్పండి. ఐ అపాస్ట్రఫీ డి అంటే చెప్పాలి ఐ హ్యాడ్ లేదా ఐ వుడ్, ఐ హ్యాడ్ లేదా ఐ వుడ్ అనాలి. ఓకేనా? అర్థమైంది కదా? కన్ఫ్యూజ్ కావద్దు, బాగా నేర్చుకోండి. ఓకే, ఇది కాంట్రాక్ట్ ఫామ్స్ అండ్ ఫుల్ ఫామ్స్ లేదా ఫుల్ ఫామ్స్ అండ్ కాంట్రాక్ట్ ఫామ్స్. ఓకేనా? బాగా అర్థమైంది కదా? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.